ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు ఆదేశంతో మైండ్ బ్లాక్, తీవ్ర టెన్షన్లో జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగులుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే విషయంపై గత అసెంబ్లీ ఎన్నికల్లో పొంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులు అందరికీ నోటీసులు జారీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్పై విచారణ కొనసాగించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోటీ చేసిన అభ్యర్థులు అందరికీ ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ 2 పొజిషన్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు వైసీపీలో తనకంటూ ఎదురు లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నంతకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మంత్రి పదవిలో కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్యకు సంబంధించిన 145 ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్ అధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అదే విషయంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు పొంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.